హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాలీ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో నేను అనాటమీ స్కాన్ అయ్యింది అని చెప్పా కదా. ఆ స్కాన్లో జనరల్ అయితే షేర్ చేశారనమాట. మేము ఎన్వలప్లో రాసి ఇవ్వండి అని అయితే చెప్పాము. ఎందుకంటే ఒక చిన్న పార్టీలాగా చేసుకొని రివీల్ చేసుకుందాము అని చెప్పి. ఈ వీడియోలో ఆ జెండర్ బాయా గర్లా అని తెలుసుకోవడానికి ఒక చిన్న పార్టీలాగా అయితే చేసుకుంటున్నాము. దానికోసం డెకరేషన్ అంతా రెడీ చేస్తున్నాం అనమాట. ఇంట్లోనే పార్టీ చేసుకుందాము అని చెప్పి అయితే అనుకుంటున్నాము. బయట చేయిస్తే ఆబ్వియస్లీ కాస్ట్లీగానే ఉంటుంది కదా, అండ్ మనం మన చేతులతో చేసుకుంటే ఆ హ్యాపీనెస్ కూడా వేరేగా ఉంటుంది కదా. అందుకని మేమే చేసుకుందాము అని చెప్పి అయితే అనుకుంటున్నాము. ఇప్పటి వరకు చేసుకున్న అన్ని డెకరేషన్స్ అన్నీ మోస్ట్లీ మేమే చేసుకున్నాము. చిన్నగానో పెద్దగానో మాకు కుదిరినంతలో ఎవరి దగ్గర అయితే మేము చేయించలేదన్నమాట. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా బడ్జెట్లో బయట వాళ్ళతో కాకుండా మనమే సొంతంగా డెకరేషన్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియో అయితే తప్పకుండా చూడండి. నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డాలీ వ్లాగ్స్. ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నేను ఈ ఓ బేబీ బ్యాక్డ్రాప్ యూస్ చేస్తున్నాను. ఇది నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను. లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. డెలివరీ అయ్యాక చూస్తే ఫుల్ మడతలు అనిపించింది. అందుకని ఫస్ట్ దీనిని నీట్గా మడతలు లేకుండా బోత్ సైడ్స్ అయితే అయర్న్ చేసుకున్నాను అనమాట. అయర్న్ చేశాక ఇమీడియట్గా బ్యాక్డ్రాప్కి అయితే వేశాను. లేకుంటే ఇది మళ్ళీ మడతలు పడుతుంది అని చెప్పి అనిపించింది అనమాట. అందుకని మేక్ ష్యూర్ మడతలు లేకుండా చూసుకోండి. ఎందుకంటే మడతలు కనిపిస్తూ ఉంటే బాగుండదు కదా. అందుకని ఫస్ట్ అయితే ఐరన్ చేసుకోండి. దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ స్టెప్, బట్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఫస్ట్ అయితే బ్యాక్డ్రాప్ అయితే సెట్ అయిపోయింది. దానికి ఏం బెలూన్స్ యూస్ చేయాలా అని చెప్పి అయితే చాలాసేపు ఆలోచించాను అనమాట. బికాస్ డ్రెస్ కలర్ మ్యాచ్ అవ్వాలి, బ్యాక్డ్రాప్కి మ్యాచ్ అవ్వాలి. ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి దెన్ ఐ ఫౌండ్ అవుట్ ఈ మ్యాట్ ఫినిష్ బెలూన్స్ అయితే బాగుంటాయి అని చెప్పి అయితే నాకు అనిపించింది. అందుకని ఇవి నేను తీసుకున్నాను. బెలూన్స్ అయితే ఆర్డర్ చేసేసాను, వచ్చేసాయి. చూసిన తర్వాత కూడా బాగున్నాయి అనిపించింది. కానీ నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటి అంటే బెలూన్స్ టై చేయడం ఎలా అని చెప్పి మాన్యువల్ వాళ్ళు ఇచ్చారు, కానీ నేను చూడలేదు. జనరల్గా మనం ఏమనుకుంటాము, బెలూన్స్ టై చేయడమే కదా అని చెప్పి అనుకుంటాం కదా. అలానే చెప్పి నేను కూడా చూడలేదు అనమాట. కానీ ఇది ఏంటి అంటే మ్యాట్ ఫినిష్ బెలూన్స్ అని చెప్పా కదా. ఆ మ్యాట్ ఫినిష్ రావడానికి ఒకదాని లోపల ఇంకొక బెలూన్ అయితే పెట్టాలన్నమాట. పెట్టి లోపల బెలూన్ మాత్రమే టై చేయాలన్నమాట. అవుటర్ బెలూన్ ఉంటుంది కదా, దానిని మనం టై చేయకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు మేము చేసాము అంటే రెండు ట్రై చేయడానికి అయితే ట్రై చేసామన్నమాట. చాలాసేపు అయితే ట్రై చేసాము. అసలు మా వల్ల అయితే అవ్వట్లేదు. చాలా టైట్గా అనిపించింది. రెండు కలిసి ట్రై చేస్తుంటే చాలానే టైం అయితే మేము వేస్ట్ చేసాము. అలానే ఒక 3 to 4 మెంబర్స్ అయితే ట్రై చేసాము, అవ్వలేదు. దెన్ ఏంటి అలా ఎందుకు ఇస్తారు అంత టైట్గా, ఒకసారి చెక్ చేద్దాము అని చెప్పి అయితే అప్పుడు నేను మాన్యువల్ చెక్ చేశాను అనమాట. అప్పుడు తెలిసింది ఏంటంటే ఓన్లీ ఇన్నర్ బెలూన్, లోపల బెలూన్ మాత్రమే ట్రై చేయాలి, బయట బెలూన్ అవుటర్ బెలూన్ ట్రై చేయకూడదు అని చెప్పి అయితే మాకు తెలిసింది. దానికోసం ఆల్మోస్ట్ మేము ఒక 1 hour పైననే మేము వేస్ట్ చేసాము. ఒకవేళ మీరు కూడా ఇలాంటి టైప్ బెలూన్స్ యూస్ చేస్తే మాత్రం మేక్ ష్యూర్ మాన్యువల్ అయితే సరిగ్గా చదవండి. నేనైతే ఆ పాయింట్ అయితే మిస్ చేశాను. ఓ బేబీ బ్యాక్డ్రాప్ అయితే వేసేసామన్నమాట. నేను ఫస్ట్ జెండర్ రివీల్ చేసుకుందాము అనగానే నా మైండ్కి వచ్చింది ఏంటి అంటే రౌండ్ బ్యాక్డ్రాప్ యూస్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే ప్రతిసారి నేను ఏదో స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ బ్యాక్డ్రాపే యూస్ చేస్తున్నాను అనమాట. అందుకని చెప్పి ఐటమ్స్ లైక్ బ్యాక్డ్రాప్ స్టాండ్ అవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. నేను అవైతే పర్చేస్ చేయలేదు. అవి వన్ టైం పర్చేస్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్కి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అందుకని నేను ఉన్నవే రీయూస్ చేస్తున్నాను. ఇంకా నా డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలర్ బెలూన్స్ తీసుకొని బ్లో చేసుకొని రెడీగా అయితే పెట్టుకున్నాము. ఆర్క్ అయితే ఇక్కడ చూపించినట్లు ఇలా అయితే వచ్చిందనమాట. ఈ బేబీ బాక్సెస్ కనపడుతున్నాయి కదా, ఇవి మేము అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేసాము. బాక్సెస్ అయితే అనుకున్నంత స్ట్రాంగ్గా అయితే లేవన్నమాట. చాలా అంటే చాలా పల్సగా ఉన్నాయి. నేను పర్సనలీ అయితే రికమెండ్ చేయను యూస్ చేసిన తర్వాత. బట్ చూడడానికి బేబీ అండ్ లెటర్స్ ఉండడం వల్ల అది లుక్ అయితే ఎన్హాన్స్ అవుతుంది అనమాట యూస్ చేస్తే. దానికోసం కావాలంటే యూస్ చేసుకోవచ్చు. బ్యాక్డ్రాప్ అయితే అనుకునేసినాము, బెలూన్స్ అయితే అనుకునేసినాము. కానీ ఇప్పుడు ఈ డెకరేషన్ ఎక్కడ చేయాలి, ఇంట్లో చేయాలా బయట చేయాలా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. నాకేమో పర్సనల్లీ బయట చేసుకోవాలి అని చెప్పి చాలా ఉందన్నమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫంక్షన్ ఇంట్లోనే చేసుకున్నాము. అండ్ బ్యాక్ యార్డ్ కూడా చాలా ఉంది. నేను ఆ స్పేస్ని యూటిలైజ్ చేసుకొని బ్యాక్ యార్డ్లో చేసుకోవాలని చెప్పి చాలా ఉందన్నమాట.
ఏంటి అంటే 3 డేస్ నుంచి ఫుల్ వర్షం అయితే పడుతుంది అండ్ నేను ఇన్వైట్ చేయాలి కదా, అందరినీ ఇన్వైట్ అయితే చేసేసాను అనమాట. కానీ వర్షం అయితే తగ్గట్లేదు. ఇంట్లో చేస్తానో బయట చేస్తానో ఇప్పటికీ తెలీదు, కానీ జెండర్ రివీల్ చేసి బాయా గర్లా అని తెలుసుకుంటాం కదా, అది నేను స్మోక్ బాంబ్స్ యూస్ చేసి చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను అనమాట. సో అది యూస్ చేయాలి అంటే ఇంట్లో యూస్ చేయలేము, ఖచ్చితంగా బయటే యూస్ చేయాలి. నాకైతే అవి యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది అనమాట. అందుకని బయటే చేసుకోవాలి అని చెప్పి అయితే అనుకుంటున్నాను. వర్షం పడితే జెండర్ రివీల్ చేసుకోవడానికి వేరే ఆప్షన్ కూడా అయితే పెట్టుకున్నాను అనమాట. బట్ స్టిల్ నాకైతే మా బ్యాక్ యార్డ్ యూస్ చేసుకొని బయట చేసుకోవాలి అని చెప్పి చాలా అయితే ఉంది. ఫుల్లీ వర్షం పడకపోతే చాలా బాగుంటుంది అని చెప్పి అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి కమింగ్ టు ద డ్రెస్ డీటెయిల్స్. పీచ్ కలర్ డ్రెస్ మీద పింక్ అండ్ బ్లూ క్యామెల్స్ అయితే వచ్చాయన్నమాట. డ్రెస్ అంతా డ్రెస్ పీచ్ కలరే వేసుకుంటాను అని చెప్పి ముందే ఫిక్స్ అయ్యాను. సో అందుకని బెలూన్స్ కూడా పీచ్ కలరే తీసుకున్నాను, డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి. ఈ డ్రెస్ నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఇండియాలో పర్చేస్ చేశాను, యానివర్సరీకి వేసుకుందాము అని చెప్పి. సడన్గా ఇంకా నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది, మళ్ళీ షాపింగ్ చేసే అంత ఓపిక అయితే లేదు. అందుకని ఇదే డ్రెస్ నేను వేసుకుందాము అని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే డ్రెస్ జెండర్ రివీల్కి మ్యాచ్ అయింది అండ్ దెన్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో అయితే ఉంది, అన్నీ సరిపోతాయి అనిపించింది అనమాట నాకు. అందుకని మళ్ళీ డ్రెస్ షాపింగ్ ఎందుకు చేయడం, ఇదే వేసుకుందాము అని చెప్పి అయితే అనుకున్నాను. వినయ్ షర్ట్కి వస్తే ఎన్ని షాప్స్ తిరిగామో మాకే తెలుసు అనమాట. ఏదో పింక్ ఆర్ బ్లూ షర్ట్స్ అయితే ఉన్నాయి, కానీ నాకేమో పింక్ అండ్ బ్లూ బోత్ కలర్ కాంబినేషన్లో షర్ట్ కావాలి అని చెప్పి చూస్తున్నాను అనమాట. దానికోసం చాలా షాప్స్ అయితే తిరిగాను, ఒక్కటి కూడా మాకు దొరకలేదు. ఫైనలీ మేము ఇంకా వెళ్ళిపోతాము అన్న టైంలో ఒక షర్ట్ అయితే కనపడింది అనమాట, డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా. అమ్మయ్య అని చెప్పి అయితే అనుకొని ఆ డ్రెస్ అయితే పర్చేస్ చేసేసాము. ఇంకా హన్వీ డ్రెస్ డీటెయిల్స్కి వస్తే నా దగ్గర 2 షర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర. ఒకటి పీచ్ కలర్ అండ్ ఒకటి బ్లూ కలర్ అనమాట. పీచ్ కలర్ది టీ షర్ట్ అండ్ దెన్ బ్లూ కలర్ది షర్ట్. సో మోస్ట్లీ నేను బ్లూ కలర్ది షర్ట్ లాగా ఉంది కాబట్టి దాన్ని ప్రిఫర్ చేస్తాను. బట్ నేను డైలమాలో ఉన్నాను అనమాట, ఏది వేద్దామా అని చెప్పి. సో అందుకని నేను 2 చూపిస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ద కేక్ డీటెయిల్స్ అనమాట. కేక్ అయితే సింపుల్గా ప్లెయిన్ వైట్ కేక్ కాస్కో నుంచి ఆర్డర్ ఇద్దాము అని చెప్పి అయితే అనుకుంటున్నాము. కేక్ టాపర్స్గా ఇవైతే యూజ్ చేద్దాము అని చెప్పి అయితే తీసుకున్నాను అనమాట. అస్సలు భలే ఉన్నాయి కదా చూడ్డానికి. నాకు టెడ్డీ బేర్స్ అయితే చాలా క్యూట్గా అనిపించింది, భలే నచ్చేసాయి. ఇంకా ప్లెయిన్ కేక్ మీద ఈ టెడ్డీ బేర్స్ అండ్ బెలూన్ టాపర్స్ యూజ్ చేసి ఇలా ఇమేజ్లో చూపించినట్లు యూజ్ చేద్దాము అని చెప్పి అయితే అనుకుంటున్నాను అనమాట. దెన్ కమింగ్ టు ద జెండర్ రివీల్. యూజువలీ జెండర్ రివీల్ అంటే ఫ్రెండ్స్ ఆర్గనైజ్ చేస్తారు ఎవరైనా ఒకరు. ఇక్కడ నేనే ఆర్గనైజ్ చేస్తున్నా కాబట్టి నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అనమాట. సో యూజువలీ గేమ్స్ అలా పెట్టుకొని జెండర్ రివీల్ అయితే చేసుకుంటారు, కానీ ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ అవ్వడం వలన గేమ్స్ అలా వద్దు అని చెప్పి అనుకున్నాము. సో కాబట్టి ఇలా మరీ ఫస్ట్లోనే బాయ్ ఆ గర్ల్ అని చెప్పేస్తే ఫన్ ఉండదు అని చెప్పి ఫస్ట్ 2 వచ్చి ఫెయిల్డ్ అటెంప్ట్స్ చేసి థర్డ్ దాంట్లో చెప్దాము అని చెప్పి అయితే అనుకున్నాము. అందుకని ఈ కన్ఫెట్టి అయితే ఆర్డర్ చేశాను. అండ్ సెకండ్ వచ్చి బాయ్ ఆర్ గర్ల్ బాక్సెస్ అనమాట. దీని లోపల కూడా మనం బెలూన్స్ పెట్టచ్చు, ఏ కలర్ అయితే అది, బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్ అని. యాక్చువల్ జెండర్ రివీల్ అనేది ఈ జెండర్ రివీల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది యూజ్ చేద్దాము అని చెప్పి అయితే అనుకున్నాను అనమాట. సో నేనే చూస్ చేసుకున్నాను ఎలా రివీల్ చేయాలి అని చెప్పి. ఫ్రెండ్ వాళ్ళకైతే ఇది ఆర్డర్ చేయమని చెప్పామన్నమాట. బాయ్ అయితే బ్లూ కలర్ ఆర్డర్ చేయమని, గర్ల్ అయితే పింక్ ఆర్డర్ చేయమని చెప్పామన్నమాట. ఇంకా రివీల్ చేసేటప్పుడు ఇస్తారు రివీల్ చేయడానికి. ఆల్సో దీస్ ఆర్ ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ అండ్ మేడ్ విత్ 100% న్యాచురల్ కార్న్ ఇంగ్రీడియంట్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని మిస్లేనియస్ ఐటమ్స్ అనమాట. జెండర్ రివీల్కి ఏమేమి కావాలి అని చెప్పి అయితే తీసుకున్నాము. సో ఇది వెల్కమ్ టు బిగ్ రివీల్ అనే బర్డ్ అనమాట. ఈ బర్డ్ అయితే నేను పార్టీ సిటీలో పర్చేస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ హెయిర్ బ్యాండ్, మామ్ టు బీ హెయిర్ బ్యాండ్ అనమాట. సో ఇది కూడా నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు యూస్ చేశాను, బాగుంది అని చెప్పి అయితే అనిపించింది నాకు. అందుకని సెకండ్ జెండర్ రివీల్ అప్పుడు కూడా మళ్ళీ తీసుకున్నాను. ఇది కూడా నేను పార్టీ సిటీలోనే పర్చేస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్జెస్ అనమాట. సో ఆల్రెడీ ఫస్ట్ జెండర్ రివీల్ నుంచి బాయ్ ఆర్ గర్ల్ బ్యాడ్జెస్ మా దగ్గర ఉన్నాయి. ఇంకా హన్వీ కోసం బిగ్ బ్రదర్ అనే బ్యాడ్జ్ అయితే తీసుకున్నాను. ఇందులో నాకు పింక్ కలరే దొరికింది, నాకు బ్లూ కలర్ అయితే దొరకలేదు. సో అందుకని పింక్ కలరే ఆర్డర్ చేయాల్సి వచ్చింది అనమాట. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. అండ్ హియర్ ఈస్ ద ఫైనల్ డెకార్ రివీల్.
మాకైతే డెకరేషన్ చాలా అంటే చాలా నచ్చిందనమాట. సింపుల్గా, క్యూట్గా, బడ్జెట్లో భలే వచ్చింది. మీకు ఈ ఫైనల్ డెకరేషన్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ డీటెయిల్స్కి వస్తే కేక్ అయితే మేము ప్లెయిన్ వైట్ కేక్ కాస్కో నుంచి ఆర్డర్ చేసాము. అండ్ దాని మీద టెడ్డీ బేర్ అండ్ బెలూన్ కేక్ టాపర్స్ అయితే యూస్ చేసాము. అండ్ ఇటు సైడ్ కప్ కేక్స్ అయితే పెట్టామన్నమాట. అవి కూడా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో. అండ్ ముందరైతే వెల్కమ్ టు బిగ్ రివీల్ అనే బోర్డ్ అయితే చూయించా కదా నేను ముందు, అదైతే యాడ్ చేసాము. అండ్ ఇంకా ఆర్క్ విషయానికి వస్తే రౌండ్ బ్యాక్ డ్రాప్ యూస్ చేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాం కాబట్టి దానికి ఓ బేబీ బ్యాక్ డ్రాప్ క్లాత్ అయితే యూస్ చేసాము. అండ్ ఓ బేబీ బ్యాక్ డ్రాప్కి కాంబినేషన్ ఆఫ్ పీచ్, బ్లూ అండ్ శాండ్ కలర్స్ యూస్ చేసి ఒక హాఫ్ ఆర్క్ అయితే పెట్టామన్నమాట. అండ్ ఇటు సైడు బేబీ బాక్సెస్ అయితే పెట్టాము. అండ్ ఇంకా మా డ్రెస్సెస్ గురించి ఆల్రెడీ నేను ముందైతే చెప్పాను కదా, సో వేసుకున్న తర్వాత ఇలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి గర్ల్ ఆర్ బాయ్ బెలూన్ అయితే యాడ్ చేసాము. ఇదే నేను ఒకవేళ వర్షం పడితే లోపల మనం జెండర్ రివీల్ చేసుకుందాము అని చెప్పి అనుకున్నప్పుడు ఇది యూస్ చేద్దాము అని చెప్పి అయితే అనుకున్నాను. ఫైనలీ వర్షం అయితే పడలేదు నేను అనుకున్నట్లు, సో కాబట్టి బయటనే చేసుకున్నాం అనమాట జెండర్ రివీల్. అన్ని డీటెయిల్స్ ఆల్మోస్ట్ షేర్ చేశాను, బట్ డెకార్ కాస్ట్ అనేది ఇంతవరకు షేర్ చేయలేదు అని చెప్పి అనుకుంటారేమో. సో డెకార్ కాస్ట్ ఎంత అయింది ఇప్పుడు నేను చెప్తాను. సో ఇట్స్ అరౌండ్ $250. నిజం చెప్పాలంటే 250 కంటే తక్కువే అయ్యింది. అదే మనం బయట చేయించింటే చాలా ఎక్కువ అయ్యేది. అండ్ మేమే చేసుకున్నాము అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. దట్స్ ఇట్. నేను ఛానల్లో అనాటమీ స్కాన్ యూట్యూబ్ షార్ట్ అయితే పెట్టాను. అందులో అందరూ బాయ్ అనే గెస్ చేశారు. కీప్ గెస్సింగ్. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా జెండర్ రివీల్ అయితే షేర్ చేసేస్తాను. అంటిల్ దెన్ కీప్ గెస్సింగ్ ఇఫ్ ఇట్స్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అని చెప్పి అయితే అనుకుంటున్నాను. మోస్ట్లీ అన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేశాను. ఇంకేదైనా డీటెయిల్స్ మర్చిపోయి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు షేర్. Thank you for watching the video. I will see you in another video. Until then, take care. Bye bye.